ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వాట్సాప్ చాటింగ్స్, న్యూడ్ వీడియో కాల్స్ అలజడి రేపుతున్నాయి. అందమైన యువతల డీపీలతో ఉన్న ఖాతాల నుంచి హాయ్ అంటూ మెసేజ్ పంపిస్తున్నారు. వాటికి స్పందిస్తే మెల్లగా మాటలు కలిపి వీడియో కాల్ చేయమంటున్నారు. వీడియో కాల్ చేయగానే అవతల నుంచి అందమైన అమ్మాయిలొచ్చి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తున్నారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతోంది. ఆ వీడియో కాల్ రికార్డ్ చేశామని, అడిగినంత డబ్బు పంపించకపోతే ఆ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో బంధువులకు, ఇతర గ్రూపులకు పంపిస్తామని, సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నారు. ఇలా చాలా మంది మోసపోయినట్లు తెలుస్తోంది. పరువు పోతుందని కొంతమంది బయటకు రాకపోగా మరికొంతమంది ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ ఉదంతం వెలుగులోకొచ్చింది. సైబర్ నేరగాళ్లు కొత్త దారుల్లో మోసం చేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని నంబర్స్ నుంచి అందమైన యువతుల డీపీలతో వచ్చే వాట్సాప్ మెసేజ్లకు స్పందించవద్దని, వారు పంపే లింక్లపై క్లిక్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. మహారాష్ట్రలోని ముంబై, పూణే తదితర ప్రాంతాల నుంచి ఈ కాల్స్ వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటివి మీకు రావచ్చు, బీ కేర్ఫుల్. ఇక ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం సదరు వ్యక్తి ఆ మహిళకు ఫోన్ చేసి తన కుమారుడి బర్త్డే పార్టీ ఇస్తున్నానని చెప్పి ఆమెను ఢిల్లీకి ఆహ్వానించాడు. ఇటీవలే ఓ కొత్త ఇల్లు కూడా కొన్నానని, అందుకే పార్టీ ఇస్తున్నానని చెప్పాడు. శుక్రవారం రాత్రి బాధితురాలు మెట్రో రైలులో కీర్తినగర్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఆమె ఫ్రెండ్ అక్కడికొచ్చి ఆమెను పికప్ చేసుకుని నేరుగా ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ స్టాఫ్కు సంబంధించిన గదిలో కూర్చోబెట్టి కాసేపట్లో వస్తానని చెప్పి బయటికెళ్లాడు. కాసేపటి తర్వాత మరో వ్యక్తితో కలిసి వచ్చి గది తలుపు లోపల నుంచి గడియ పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపింది. మరో 2 సిబ్బంది గది బయట ఉండి కాపలా కాశారని ఆమె పోలీసులతో చెప్పింది. తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారంటూ శుక్రవారం రాత్రి ఓ మహిళ ఫోన్ చేసి చెప్పిందని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పీఎస్ పోలీసులు తెలిపారు. ఆ కాల్ అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, ఆ సమయంలో బాధిత మహిళ అక్కడ లేరని తెలిపారు. ఆమె కాల్ చేసిన నెంబర్కు ఫోన్ చేయగా రైల్వే స్టేషన్ వెలుపల ఉన్నట్లు తెలిపిందని, వెంటనే అక్కడికి వెళ్లి ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చామని ఎన్డీఆర్ఎస్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని, 4 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన వెల్లడించారు.